అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా విద్యుత్ తోట. ఇవాళ వీడియో ఏంటంటే మనకి శీతాకాలంలో కాసే ప్రతి పాదు కూడానండి మనం ఈ ఆషాఢ మాసం చివరి వరకు లేదా ఆగస్టులోనే పెట్టాలండి. లేదంటే అవి ఆ సమయం వరకు రొట్టయితే వేసేసి పాదంతా పాకేసి మనకి కాసేటప్పటికి ఒత్తైపోయి పూత రావటం మానేస్తుందండి. అందుకే హైబ్రిడ్ పాదులు ఎప్పుడు పెట్టినా పర్వాలేదు, కానీ మనకి శీతాకాలం మాత్రం కాసేవి మాత్రం మనం ఇప్పుడు పెట్టుకోవచ్చు, ఆగస్టు వరకు పెట్టుకోవచ్చు అండి. మరి శీతగాలి తిరిగిందంటే అంటే చల్లటి గాలి, మనకి దీపావళి నుంచి చల్లటి గాలి తిరుగుతుంది కదండి, అప్పుడు పాదులు పాకవండి, పూత రావడానికే ప్రయత్నిస్తుంది. 4 ఆకులు వచ్చినా పూతే వస్తుంది. 4 ఆకుల మీద ఏం కాయలు కాస్తుంది చెప్పండి. తర్వాత క్యారెట్, క్యాబేజీ ఇలాంటి అవి కూడానండి ఇప్పుడు పెట్టేసుకోవచ్చు. మీకు దొరికితే విత్తనాలు తెచ్చుకుని చక్కగా నాటేసుకోండి. ఇవాళ నేను భవానీ గారు కొన్ని విత్తనాలు ఇచ్చారండి. కొన్ని విత్తనాలు మా దగ్గరవి, కొన్ని విత్తనాలు ఇంకా ఎవరెవరో ఫ్రెండ్స్ ఇచ్చారండి, కొన్ని విత్తనాలు నేను కొన్నానండి. ఈ పాదుల్ని కూడా మనం కొన్ని నాటేసుకుందాం. అలానే సిక్కులు కూడా పెట్టేద్దాం. కానీ మా పందిరైతే చాలా చిన్నదైపోయిందండి. ఎంత పాదులు పెడదామన్నా అబ్బే సరిపోయేలాగైతే లేదండి. ఏం చేద్దాం, మనం ఇలా పెంచుకుంటూ పోతే డాబా సరిపోదండి. మరి ఏం చేద్దాం, ఎక్కడైనా 1 ఎకరం సేమ్ తీసుకుని పెట్టేద్దాం. అలాగేనండి, ఓకే. ఇక మరింతగా ఆలస్యం వచ్చేయండి. మనం ఇవాళన్నీ పెట్టలేనండో, కొన్ని పెడతాను మీకు చూపించేవి, కథమవి రేపు పెడతా. వచ్చేయండి. కొంచెం పెద్ద కుండీ లోతుగా ఉన్నది కావాలండి, అంతేకాని మన చిన్న కుండీల్లో అవ్వండి. మెంతుకూర అనుకోండి, మనకే పెరుగు కప్పులు, తర్వాత మన బిర్యానీ కప్పులు అవి కూడా వేసుకోవచ్చండి. అయితే నా దగ్గర 2 అయితే ఉన్నాయండి. ఒకటి మామూలు తోటకూర ఇదండి, ఇది కూడా మనం తీసేసుకుని వేసుకోవచ్చు. నేను ఈ కూర కోసుకున్నాక వేస్తానండి. ఇంకా పూత సమయానికి అయితే వచ్చేసింది. అంటే నేను చాలా వేశాను, చిన్న మొక్కలండి అంతవరకు వచ్చాయి. నేను చాలా వేశాను, వండేసుకున్నామో ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు నేను కూరకే ఎప్పుడు వండుతానో అప్పుడు వచ్చి తీసుకుంటానండి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. అలానే ఇక్కడ ఏమోనండి వైట్ అయితే వేస్తున్నానండి, అటు ఇటు వైటు, తర్వాత మనం మధ్యన రెడ్ వేద్దామండి. తర్వాత చాలా చెమ్మగా ఉందండి. మనం వీటిల్లోనే మనం వేసేసుకోవచ్చండి. కానీ ఇందులో కొంచెం ఎరువు వేసుకుని నేను ఇందులో బూడిద కలిపానండి. బూడిద కలిపితే మనకి నిలవైతే ఉంటుంది, అందుకే నేను బూడిదైతే కలిపాను. ఇందులో మాత్రం ఎరుపు అయితే వేస్తున్నానండి. ఏదైనానండి ఎరుపు కంటే నాకు ఈ పచ్చనే నాకు అంత బాగున్నట్టు అనిపించిందండి. ఎరుపు కంటే టేస్ట్ ఇది చాలా బాగుంది. ఇలా కొన్ని ఎక్కువే వేస్తున్నానండి, ఎందుకంటే మనం నేత కూర అప్పుడు కొంచెం ఆకుకూర తీసేసుకుంటూ ఉంటే మనకి ఇవి నీళ్ళు కూడా పోయవలసిన పని లేదండి. చక్కగా మెత్తగా ఉంది, మట్టి చాలా చెమ్మగా ఉంది. ఇప్పుడు నేను దీంట్లో కొంత ఎరువు వేసానండి, అది పశువుల పేడ బాగా చీకిన ఎరువు వేసానండి. వేసి తిరగేసుకున్నాను. ఇదే చూపిస్తే మీకు ఈ తిరగేయటమే అవుతుందని నేను చూపించలేదండి. మట్టి తిరగేసేసుకుని వేసుకుంటే మొక్క బాగా వస్తుంది. ఇలా తిరగేసాను. విత్తనాలు కూడానండి మనం ఇంక ఏమీ మట్టి అది వేయవలసిన పని లేదు. వేస్తే కొంచెం మన వేప పిండి వేద్దామండి పైన, అంతే. ఇలా వేసుకుంటున్నాను. కొన్ని ఏదో మీ తుర్తికి చూపిస్తున్నానండి. దీనికి నీరైతే అవసరం లేదు. నీళ్ళు వేయలేదమ్మా విత్తనాలు వేసి అంటారని కొంచెం వేశాను. అంత తేమగా ఉందండి, అందుకే వేయ అవసరం లేదు. చూసారా మన ములగ చెట్టు అండి, ఆ ఫ్రిడ్జ్లో వేసాక ఎంత బాగా పెరిగిందో. చక్కగా పూతక ఇంకా రెడీగా ఉందండి. ఇక్కడ మనకిది ఫ్రిడ్జ్లో అయితే ఖాళీ అయినాయి, వీటిల్లో వేసేసుకుందాము పదండి. కొన్ని ఆనవ గింజలు కూడా వేశాను నేను, అప్పారోసారి ఇచ్చినవి, నాటు ఆనబన్నారో చూద్దామండి. ఇప్పుడు వరకు ఎందుకు పెట్టకూడదు అంటామంటే అండి, ఇది పొట్ల పోదండి, దానికి అదే పడి మొలిసిందండి. కానీ చూసారా ఇలా పూత వస్తుందే కానీ కాయలు అయితే కాయట్లేదండి. ఎందుకో కారణం చెప్పమంటారా? దీనికి వాటర్ శాతం ఎక్కువ ఇవ్వకూడదండి. వర్షాకాలం అంతా కూడా పూత పోస్తుంది తప్ప కాయలు అయితే కాయదు. అదే కొంచెం శీతగాలి తిరిగిందంటే
ఇవి కాయలు ఇంకా తెగ కాస్తాయండి. మనం ఇప్పుడు పెడదాము, మేము అనుకోకుండా పడి మొలిసిన మొక్క అండి. అది చక్కగా పాకింది. చూద్దామండి ఎంతవరకు కాస్తుందో. పూత ఉంది తప్ప కాయలు రావట్లేదు. ఇప్పుడు వేసుకుందాం పొట్లపాదు. మనం ఏ మొక్క వేసినా సరేనండి, ఆ మట్టి ఎంత గుల్లగా ఉండాలి. చూసారా, నేను ఇదంతా తిరగేసుకున్నానండి. ఇప్పుడు ఎంత గుల్లగా ఉంటేనే ఇవి మనం విత్తనంలోంచి వచ్చిన వేరండి. చాలా సున్నితంగా మనకి తలంటికి కంటే చాలా నీరసంగా ఉంటుందండి. ఆ ఇంటికి లాంటి ఆ ఏరు బలమయ్యి మన చెట్టుకి ఒక పునాది అవుతుంది. ఆ వేరికి మనం మట్టిని ఇలా అందిస్తేనే చక్కగా వెళ్తుంది. లేదంటే మనం పెట్టిన మొక్క పెట్టినట్టే ఉంటుందండి. చాలామంది నా చేతితో మొక్క పెడితే రాదు అంటారు, కానీ ప్రతి ఒక్కరూ మట్టిలో గుచ్చుతారే తప్ప తిరగేయరు. ఇలా తిరగేసి పెట్టి చూడండి ఎంత బాగా వస్తుందో. వీటికి ఎరువులు కూడా ఇవ్వాల్సిన పని లేదండి. మనం మట్టి గుల్లగా చేసుకుంటే సరిపోతుంది. నేల మీద పెట్టేవాళ్ళండి, ఇక్కడ చోటు ఇది ఉంది కదండి, వాళ్ళు కాస్త మట్టి తిరిగేసి ఒక బెడ్లా తయారు చేయండి. చేసి ఇక్కడ మొక్కలు పెట్టండి. ఈ చుట్టుపక్కల నుంచి వేరు బాగా గాలి పోసుకుని ఆ మొక్క చాలా బాగా వస్తుంది. ఇలా చెయ్యాలండి. ఇలా చుట్టూ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇక్కడ పెట్టిన మొక్కలండి చాలా బాగా వస్తాయి. ప్రయత్నించండి. నేల మీద మొక్కలకి మనకు కుండీలో దానికి అవసరం లేదండి. చక్కగా ఇలా వేసేసుకుందాము. ఎంత మెత్తగా ఉండాలండి. మీరు ఒకవేళ ఎప్పుడు వేసినా సరే కొత్తగా మట్టిని తిరగేయండి. ఇప్పుడు నేను వీడియోకి లెంత్ అయిపోద్దని అరగంట ముందు నుంచే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నానండి. చూసారు కదా, అన్నీ ఏ వేస్తే అవి వస్తాయండి. ఇందులో ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా తీసేయండి, వేరే దాంట్లో వేసుకోండి. చిన్న చిన్న మొక్కలు కదండి, వీటికి శుభ్రంగా ఉండాలి. ఇందులో మనం ఏమేమి వేస్తున్నాం, మన తోటలో బీరకాయలు చూసారా ఎలా కోసుకు తినేసినాయో కోతులు. ఇంతేనండి, వీటికి పెంచి వీటికి ఇవ్వటమేనండి. నాకైతే చాలా బాధగా ఉంటుంది. ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదండి. వీటిని ఏదేదో చెయ్యాలంటున్నారు, కానీ అంత టైం కూడా నాకు సరిపోవట్లేదు. వీటికి పాలినేషన్ చేయడానికి కూడా నాకు టైం ఉండదండి. ఏదో చేస్తున్నాను అలా అంతే. మనకి ఇది కనుపు చిక్కుడు అండి. కనుపు చిక్కుడు కూడా ఇప్పుడు పెట్టేద్దాము. తర్వాత నేను బాబు ఇందులో ఏమెట్టాలో వినలేదండి. మనకి విత్తనాలు చూస్తే చాలా వచ్చాయండి, కానీ మనకి చోటు చూస్తే చాలా తక్కువ ఉంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అంటే ఇన్నాళ్ళ విత్తనాలు లేవని బాధపడేదాన్ని. ఇప్పుడు విత్తనాలు అయితే చాలా ఉన్నాయండి. అలానే నాకు గిరి మేడం అయితే చిన్న పొట్లకాయ గింజలు అన్నారో ఇవి 2 వేస్తున్నానండి. తర్వాత ఇవి 2 వేస్తున్నాను. ఏదో ఎలా గుచ్చాలని కంగారు పడకండి. అలా వేసేయండి, ఇలా పడుకోబెట్టేయండి, చక్కగా వచ్చేస్తాయి. మీకు లేదంటే సూది మొసం కిందకు ఉండేటట్టు వేసుకోండి, నిటారుగా మొక్కలు వచ్చేస్తాయి. నేను ఇక్కడ 3 మొక్కలు ఎడుతున్నానండి. అలా అని మట్టి గుల్లగానే ఉండకూడదు, తిరగేయాలండి. మనకంతే గట్టిగానే ఉండకూడదు, అలా సమానంగా ఉండాలి. ఇక్కడ మొత్తం 5 గింజలు అయితే వేసానండి. మనకి ఎన్ని వస్తాయో చూడాలి. మనం ఈ వారానండి కొన్ని టమాటాలు ఎడదామండి, ఇలా కిందకి వచ్చేటట్టు చూద్దామండి. మనకి టమాటాలకి చోటు అయితే లేదు మరి. వామ్మో, నేను ఎక్కడ ఏం పెట్టాలో అర్థం కావట్లేదు నాకు బాబోయ్. ఇదేమోనండి, ఒకటేమో బుసి అన్నారండి, ఒకటేమో తీగజాతి అన్నారండి. అయితే ఏది తీగజాతి ఏది బుసియో నాకైతే అర్థం కావట్లేదండి. 2 కూడా ఈ వారంటే పెడతాను. అప్పుడు ఒకవేళ తీగజాతి అయినా పైకి ఎక్కుతుంది మనకి, లేదు మన మొక్క అయినా మనకి ఇబ్బంది లేదండి. ఇలా నేను ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టు పెడతానండి. ఇవి చూడండి భవానీ గారు ఇచ్చారు, మరి ఏమి విత్తనాలో నాకైతే తెలుస్తలేదు. వేసేస్తున్నానండి, ఏదో ఒక విత్తనం రానివ్వండి. ఇక మనం చిక్కుళ్ళు అయితే పెడదామండి. ఇక్కడ ఏమోండి ఒక పక్క మనకి ములగ చెట్టు ఉందండి. ములగ చెట్టుకి దీనికి సంబంధం లేకుండా దీంట్లో కూడా మనం ఆల్రెడీ ఎరువు వేసి ఉంచాను. ఎరువు ఇలా సమానంగా మనకు ఉండాలండి మట్టి అయితే. ఇది చూసారా ఎలాగ అయిపోయినాయో.
బెడ్లు లేకుండా ఇక్కడే పెడతానండి చిక్కుడు పాదు అయితే. ఇక్కడ మనకి దేశవాళీ చిక్కుడు ఇక్కడే పెడుతున్నాను. నాకు ఒక్కొక్క రకం ఒక్కొక్క చిక్కుడు నేను బాగున్న గింజల్ని 2 గింజలు వేస్తున్నాను. ఈ కాస్త లెక్క కూడా చిక్కుడు పాదులు అయితే వేద్దాము. మనకి గార్డెన్కి కొంచెం దూరంగా ఉంటుంది. మనకి ఏదన్నా పెయిన్ వచ్చినా ఒకటి కనుపు చిక్కుడి, ఏవో రకాలు ఉన్నాయండి. ఏమేమి రకాలో వేసేస్తున్నాను. రకానికి వచ్చి 2 గింజలు వేస్తున్నానండి. ఇయ్యో 2. తర్వాత మనం ఈ ఉన్నాయి కదండి, కనుపుకి చిక్కుళ్ళు కాస్తాయండి ఎక్కడ పడితే అక్కడ. ఇంకా ఇక వైట్ ఇందాక ఇవి ఇచ్చాను అవేనండి, ఇవి కనుపు చిక్కుళ్ళే. అయితే ఇవి 2 పెడదాము. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ చిక్కుళ్ళు. ఇంతేనండి, ఇక్కడ ఇవి పెట్టేసా. తర్వాత కొన్ని బీరపాదులు కూడా పెడదామండి. ఇందులో కొత్తగా ఏవో విత్తనాలు వచ్చాయి. ఎవరెవరు ఇచ్చిన విత్తనాలన్నీ రకరకాలైతే పెట్టేస్తున్నాను నేను. ఏమవుతుందో తెలియదు నాకు తెలియదు బాబోయ్, పెట్టేస్తున్నా బాబోయ్. ఇవి తీగ అవుతుందో ఏమవుతుందో తెలియదు కానండి, మరి బుస్సీ అవుతుందేమో మరి తెలియదండి. బుస్సీ అయితే ఈ వారా పెడదాము. అప్పుడు బుస్సీ అయిందనుకోండి ఇక్కడ అవి కూడా పెరుగుతాయి, లేదంటే పైకి ఎక్కిద్దాం. ఒకటి దూరంగా అయితే వేస్తున్నాను. నాటు ఆనపకాయి మనం ములగ చెట్టు ఎక్కిద్దామండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడానండి కాసే చెట్లకి మనం పాదులు పెట్టామనుకోండి అవి ఇంకా కాయవండి, అలానే ఉండిపోతాయి. అందుకే మనం వాటిని నేను ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచి తీగిలిన అవసరమైతే కటింగ్ చేసేస్తా. వర్షాకాలం అండి విత్తనాలని నానబెట్టకుండా నేరుగానే వేసేయండి. ఎండాకాలం వేసే విత్తనాలు అయితే మనం నానబెట్టి వేసుకోవాలి, ఎందుకంటే భూమిలో వేడి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏదో సమయాన్ని వర్షం వస్తుంది, తర్వాత మీరు విత్తనాలు వేసామమ్మా వర్షం వచ్చింది పోయింది అంటున్నారు. అలా అనిపించినప్పుడు ఒక కుదురు పెడతారు కదండి, ఒక కుదురు పెట్టినప్పుడు ఎక్కడైతే కుదురు పెట్టారో అక్కడ ఇలాంటి డబ్బానే తిరగేసుకోండి, లేదంటే ఒక కవర్ చేసుకోండి. ఒక కవర్నే ఏదన్నా బియ్యం సంచిలాడిది కప్పుకోండి. ఆ ఒక కొంచెం మొక్క కూర వచ్చాక అండి మనం దీన్ని తీసేసుకుంటామే. అప్పుడు ఎంత వాన వచ్చినా ఆ మొక్కలకి ఏమీ కావండి. చూసారు కదండి, ఇప్పుడు మాత్రం మీరు ఏమేమి వేసుకోవాలో అన్నీ వేసేసుకోండి. నేనైతే చాలా వేసేసానండి. ఇక నేను కొన్ని రేపు వేస్తాను. వామ్మో ఎన్ని ఉన్నాయనుకున్నారో, నాకైతే సోట్ అయితే సరిపోదేమోనని డౌట్గా ఉందండి. వచ్చి ఇప్పటికే ఇన్ని పాదులు ఉన్నాయి తోటలో. చూసారా దొండకాయలు అయితే ఎలా కాస్తున్నాయో, తోటంతా దొండకాయలు అయితే ఉన్నాయండి. కోసుకుంటే చాలా అవుతాయి, కోసేద్దాము. మనకి దొండకాయలు అయితేనండి కోసేకెళ్ళి వస్తూనే ఉన్నాయండి. ఇక మనకి కొత్త పాదులు కూడా స్టార్ట్ అయినాయి. ఈ దొండపాదు కూడా మనకి కాస్తుంది. రోజు వర్షం వస్తుంటే దొండపాదు కింద నుంచుని తడిసిపోతూ ఉంటామండి. అందుకే నేనైతే కొయ్యను. కొన్ని దొండకాయలు కొయ్యండి అంటే మా వారు కూడా కొయ్యను అంటున్నారు. చూసారా, ఇంత కష్టపడి ఆర్గానిక్గా పంట పండిస్తుంటే రుచికరంగా తిని దొండకాయలు కూడా కొయ్యకపోతే ఎలాగండి చెప్పండి. ఎన్ని ఉన్నాయోనండి. కావ్య వాళ్ళకి పంపిద్దాం కొన్ని. తడిమి కొయ్యాలండి ఇవి. ఓయమ్మో ఎట్లున్నాయో. ఏంటి కూని రాగాలు తీస్తున్నాను అంటున్నారా? ఏటోనండి, వీటిని చూస్తుంటే ఏవో పాటలు అయితే గుర్తొస్తున్నాయి నాకు. చూశారు కదండి, అప్పుడే 2 కాయలు కోసి ఇన్ని అయినాయి అనొచ్చండి. అన్నీ కోస్తాను చూపిస్తే మీకు చాలా టైం పడుతుందని నేను కొన్ని కోసినవే చూపించాను. మాకు ఇవే ఎక్కువ అండి. నిన్న కోసి కూర అయితే వండేసాను. మరి ఇవి ఇంకా కొన్ని ఉన్నాయండి, నేను కొయ్యలేకపోయాను. నేను తర్వాత కోసుకుంటాను.
ఇదేనండి ఇవాళ వీడియో. విత్తనాలు అయితే నేను ఇలా అన్నీ వేసేసాను, ఇంకా కొద్దిగా ఉన్నవి. తర్వాత నేను మొలిసినవి మొలవనివి చూసుకుని మరోసారి వేయటానికి కొన్ని విత్తనాలు అయితే ఉంచాలండి. అవి ఏవి మొలవలేదో చూసుకుని అప్పుడు నేను వేసుకుంటాను. నేను 4 విత్తనాలకే 3 విత్తనాలు అయితే వేసేసానండి, ఒక్కొక్క గింజ ఉంచాను. అవి నేను తర్వాత వేసుకుంటాను. ఇదేనండి ఇవాళ వీడియో. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం వేసుకోవలసినవి శీతాకాలం పంట అంతా కూడా ఈ నెలలో వేసేసుకోండి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. లోకా సమస్త సుఖనో భవంతు. చిన్నారులందరికీ బై 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 బై.